మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం బాన్స్వాడలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్నాం. ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటి అంటే ఈరోజు ఇక్కడ హోమం జరుగుతుంది. సో ఆ హోమం ఏంటి, ఇక్కడ చూస్తే ఒక కంప్లీట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పెడతారంట. అండ్ అందరూ ఏదో ఒక 10 ఫ్యామిలీలు 15 ఫ్యామిలీలు కాదు, ఆల్మోస్ట్ ఒక 100 ఫ్యామిలీలు కలిసి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటారంట ప్రతి ఏడు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత చుట్టుపక్కల జనాలు చెప్పేది ఏంటి అంటే క్రమశిక్షణకి, టైం సెన్స్కి అండ్ యూనిటీకి ఇక్కడ పేరు. సో అవన్నీ ఏంటో చూద్దాం. ముఖ్యంగా మనం ఏం యాగం చేస్తున్నారు అండ్ దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. గ్రూప్ పేరు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి. వీళ్ళ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు, ఒకటి అని కాదు, భగవద్గీత పారాయణం కావచ్చు, పిల్లలకి సంబంధించిన ఏవైనా యాక్టివిటీస్. ఇప్పుడు మనకి చాలా ప్లాట్ఫామ్స్ అయినాయి, కానీ ఆధ్యాత్మికంగా మనకి ప్లాట్ఫామ్ దొరకడం కష్టం. ఇక్కడ భగవద్గీత పఠనానికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంది. అండ్ వాళ్ళు నేర్చుకున్న కళలను ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. అండ్ పెద్దవాళ్ళకి, ముఖ్యంగా మనకు పిల్లలు ఒక దారిలో వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళ మార్గదర్శకం అవసరం. సో ఆ మార్గదర్శకాన్ని ఇక్కడ అందరి మధ్య ఎవరైతే ప్రవచనకర్తలు ఉంటారో ఆ ప్రవచనకర్తలు వీళ్ళ పెద్దలందరికీ మార్గదర్శకాలు ఇస్తున్నారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. సో ఆ కార్యక్రమాలు ఏంటి, ఏం జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి అనేది అన్నీ తెలుసుకుందాం రండి. చాలా విశేషంగా, నిష్ఠతో, క్రమశిక్షణాబద్ధంగా అండ్ ఏకాగ్రతతో ఈ యాగాన్ని జరుపుకుంటున్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే సామూహికంగా జరుపుకోవడమే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం. సామూహికంగా అనేసరికి అందరి మధ్యన ఒక ఐక్యత పెరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు చెప్తున్నాం, మనకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఒక ఊరికి మొత్తానికి ఒకే గణపతిని పెట్టారంట. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఈ యజ్ఞాన్ని చేసుకోగల శక్తి కలవారే, కానీ సామూహికంగా ఎందుకు చేస్తున్నారు అదే మనం అడిగి తెలుసుకుందాం. మనతో పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ క్రతువు జరిపించడానికి అసలు కారణం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరసిద్ధి వినాయక సేవా సమితి వద్ద గణపతి హవనం అనేటటువంటివి తప్పకుండా చేయడం జరుగుతుంది. అంటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మామూలుగా లక్ష గరక ఉత్సవము, తర్వాత గురుచరిత్ర పారాయణము, అంటే చాలా రకాల ఆధ్యాత్మికమైన కార్యక్రమాలతోనే ఈ యొక్క నవరాత్రులు అంతా కూడా ఇక్కడ గడుస్తాయి. కానీ విశేషంగా గణపతి హోమం అనేటటువంటిది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా చేయడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులలో చేసేటటువంటి యొక్క గణపతికి సంబంధించినటువంటి ఈ హవనం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటిది. అంటే మామూలు రోజులలో మనం చేస్తూ ఉంటాం, మనం ఇళ్ళలో చేస్తూ ఉంటాం, బయట కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి యొక్క క్రతువుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందడానికి ఈ యొక్క హవనం ద్వారా దాన్ని మనం పొందడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా ఆ యొక్క యజ్ఞంలో సమర్పించేటటువంటి ఒక హవిస్సు కానివ్వండి, తర్వాత ఆజ్యము కానివ్వండి, అంటే ఆ యొక్క దేవతలకి నేరుగా చెందేటటువంటిది అనమాట. మనం చేసేటటువంటి నైవేద్యాలు కానివ్వండి, ఆ యొక్క పనులు కానివ్వండి, రకరకాల నైవేద్యాలు ఏవైనా కూడా కేవలం దేవునికి మనం చూపించడానికి మాత్రమే అది. మళ్ళీ తీసుకునేది మనము దాన్ని ప్రసాదంగా మనమే స్వీకరిస్తాం. కానీ కంప్లీట్గా ఏదైతే దేవుణ్ణి చెప్పి మనం స్వాహాకారము అది వేయడం జరుగుతుందో ఆ యొక్క ఆజ్యము కానివ్వండి, ఆ యొక్క హవిస్సు కానివ్వండి, అది నేరుగా ఆ యొక్క స్వాహాదేవి అనేటటువంటిది ఆ అగ్నిదేవుని యొక్క భార్య అన్నమాట.
ఆ స్వాహాదేవి మనము ఓం ఇంద్రాయ నమ స్వాహ అంటే ఆ యొక్క ఇంద్రునికి ఆ యొక్క హవిస్సును తీసుకెళ్ళి ఆ స్వాహాదేవి ఇంద్రునికి సమర్పించడం జరుగుతుంది. గణపతికి సమర్పిస్తుంది. అంటే మనం ఏ విధంగా ఏ దేవునితో ఆ యొక్క స్వాహాకారం అనేటటువంటి ఇవ్వడం జరుగుతుందో అది ఆ స్వాహాదేవి ఆ దేవునికి అప్పచెప్పడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అంటే నేరుగా మనము దేవునికి ఆ యొక్క ఇచ్చేటటువంటి మన యొక్క భక్తితో సమర్పించేటటువంటి ఆ యొక్క నివేదన అనేటటువంటిది నేరుగా దేవునికి చెందేటటువంటి విధమైనటువంటి ఒక ప్రక్రియ అనమాట. ఇది హవనం అనేటటువంటిది. కాబట్టి అందరూ కూడా విశేషంగా ఈ యొక్క నవరాత్రుల్లో అందులో సామూహికంగా చేయడం అనేటటువంటిది అవునండి. అంటే మామూలుగా వ్యక్తిగతంగా చేయడం దానికంటే కూడా సామూహికంగా చేసేటటువంటి వాటిల్లో ఆ పవిత్రత భక్తి అనేటటువంటిది ఆ దైవానుగ్రహాన్ని పొందడం అనేటటువంటిది కూడా మనము చాలా తొందరగా లభించడం అనేటటువంటిది మనము శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే సామూహిక సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి హవనాలు కానివ్వండి ఏదైనా సరే విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, ధన్యవాదాలు. జై గణేశాయ నమః. మనతో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఎన్జిఓస్ కాలనీలో మనం ఉన్నాం కదా. సో ఈరోజు వీళ్ళు ఇక్కడ 2-3 కార్యక్రమాలు చేశారు. లక్ష్మీ గణపతి హోమం చేశారు, మనకి కళ్యాణం చేశారు. మనతో కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ ప్రవీణ్. మేము ఈ కాలనీలో 7 years నుంచి మా గణేష్ మండలిలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా స్పెషాలిటీ ఏంటి అంటే మట్టి వినాయకుడు. ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అస్సలు యూజ్ చేయట్లేదు. జనరల్గా గణేష్ మండలి అనగానే డ్యాన్సులు గేమ్స్లు ఉంటాయి, బట్ మా దగ్గర మాత్రం అస్సలు అలా ఉండవండి. కంప్లీట్లీ ఆధ్యాత్మికంగానే ప్రవచనాలు ఉంటాయి అండ్ రెగ్యులర్గా భగవద్గీత సత్సంగం ఉంటుంది. జనరల్గా అందరికీ మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయం, కానీ మా మండలిలో ఎవ్వరు భయపడరండి. అందరు పిల్లలు కూడా ఆ మేడం నేను శ్లోకం చెప్తా, మేడం నేను పద్యం చెప్తా, మేడం నేను స్టోరీ చెప్తా, నేను పాట పాడతాను, పిల్లలు ముందుకు వస్తారు. సో పెద్దవాళ్ళు కూడా అంతకంటే ఉత్సాహంగా ముందుకు వస్తారు. మా దగ్గర ఆడే గేమ్స్ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి అండ్ అన్నీ కూడా భక్తి పాటలతోనే ఉంటాయి. అందరూ వచ్చి ఎంత ఆధ్యాత్మికంగా పార్టిసిపేట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకొక భక్తురాలు ఉన్నారు. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు ఏంటి, ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటి మనకు వివరిస్తారు. నమస్తే అండి. నమస్కారం, నా పేరు సింగిరెడ్డి స్వర్ణలత. మనమేమో ఈరోజు వరసిద్ధి వినాయక సమితి ద్వారా మా యొక్క బాన్స్వాడ పట్టణంలో ఎక్కడ కూడా ఎప్పుడూ చేయలేనటువంటి వినాయక సిద్ధి బుద్ధి వినాయకుడి యొక్క వివాహ మహోత్సవాన్ని చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో ఏదైతే చేసుకుంటామో వివాహ మహోత్సవాన్ని దానికంటే ఆనందంగా 10 మేమందరం కుటుంబ సమేతంగా ఈ యొక్క 50 కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కుటుంబ వ్యవస్థను గురించి మనం చిన్నగా తెలుసుకుందాం. వినాయకుడిని ఎప్పుడైతే ఆహ్వానించడం జరుగుతుందో వినాయకుడితో పాటు సిద్ధి బుద్ధి వాళ్ళ యొక్క సిద్ధి బుద్ధి భార్యలను అంతేకాకుండా వాళ్ళ యొక్క పుత్రులు శుభం లాభంని కూడా ఆహ్వానించి మేము జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ఆహ్వానాన్ని మంచి రాగలుగుతారో అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. మనతో ఒక చిన్న బాబున్నాడు, భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నారు అని చెప్పాం కదా. మనతో ఒక అచ్చులతో వినాయకుడి పాట అయితే భగవద్గీత శ్లోకాలే కాకుండా కొన్ని కొత్త రకమైన పద్యాలు నేర్చుకుంటున్నారు. సో ఈ అబ్బాయి అచ్చులతో వినాయకుడిని పూజిస్తాడు, అంటే కీర్తిస్తాడంట. ఒకసారి విందాం. చెప్పు నాన్న, నీ పేరు? శ్రీహాన్ రెడ్డి. మా అమ్మ పేరు స్వర్ణలత, మా నాన్న పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాను. అమ్మ నాన్నతో భక్తితో మొక్కి ఆనందంతో ఎల్కను ఇంట బయట పూజలు ఈశ్వర పుత్రుడు వచ్చిండు. గంగన్పటి గంగన్ ఏనమ్మా ఉండ్రాలు సిద్ధం చేద్దాం, ఊరందరినీ నిద్దాం, ఋషులు మునులు సంచలనం ఎడలో గణపతి పూజలు చేద్దాం. గణపతి ఏనుగు తలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేసి హో గణేశ ఔరా అంటూ చూరంగా అమ్మ పార్వతితో వచ్చిండు, అహంకారం అని చేసిండు. థ్యాంక్ యూ.
వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు కదా. అచ్చులతో వినాయకుడిని ఎట్లా వస్తాడు, వినాయకుడు ఎలా మనకి కరుణిస్తాడో, ఎట్లా దర్శనం ఇస్తాడు అనేది చెప్పిండు. వచ్చిండా మరి, కనిపించిండా వినాయకుడు? మరి స్మైల్ ఏది? చెప్తున్నంతసేపు ఇలా చూస్తున్నావు. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు బాన్స్వాడలో ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితిలో మనకి గణపతి హోమాన్ని చూసాము. అయితే హోమం అనేది ముఖ్యంగా మనం పంతులు గారు చెప్పినట్టు మనం బాహ్య వస్తువులు ఎన్ని సమర్పించినా అవి సూక్ష్మంగా దేవుడు గ్రహించి మళ్ళీ మనకు స్థూలంగా మనకే వస్తాయి అవి. కానీ ఇక్కడ హవనంలో మనం ఏది సమర్పించినా స్థూలంగానైనా సూక్ష్మంగానైనా అది భగవంతునికి చేరుతుంది. అందుకని హోమానికి అంతటి విలువ. అలాగే ఇందులో వేసే ఆద్యం కావచ్చు, ఆహుతికి ఇచ్చే ఆహుతులు కావచ్చు, అవన్నీ పర్యావరణ రక్షణకి సంబంధించిన విషయాలు. సో అందుకని సామూహికంగా చేస్తే కొందరు ఇంట్లో చేసుకుంటారు, చేసుకోలేరు. సో సామూహికంగా అయితే చేసిన వాళ్ళతో పాటు చూసిన వాళ్ళకు కూడా జన్మ ధన్యం అని చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఆ వాతావరణంలో ఉండి ఆ భగవన్ సన్నిధానంలో భగవన్నామ స్మరణతో ఉత్సాహకరమైన అనుభూతిని చెందుతారు. అందుకని మనకి సామూహికంగా జరుపుకుంటున్నామని ఇక్కడి వాళ్ళు మనతో చెప్తున్నారు. మనం వాళ్ళ కోరికని భగవంతుడు తీర్చాలి అని వాళ్ళు ఎల్లవేళలా భగవంతునికి సన్నిధిలో ఉండి భగవంతుని కృపకి పాత్రులు కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.